నమస్తే, నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్స్ ఏంటంటే ప్రజెంట్ మన ఇండియాలో కొన్ని సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ సినిమాలు ఏంటంటే మన రీజనల్ లాంగ్వేజ్ దాటి ఇండియన్ దాటి ఏకంగా ప్యాన్ వరల్డ్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. అందులో స్పిరిట్ ఉంది, వారణాసి ఉంది, డ్రాగన్ ఉంది, ఇంకా 8822 కూడా ఉంది. కానీ ఈ అన్ని సినిమాల్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ హైప్డ్ మూవీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఎస్ఎస్ రాజమౌళి గారు రూపొందిస్తున్న, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తున్న వారణాసి. ప్రజెంట్ ఇండియాలో ఉన్న సినిమాల్లో మోస్ట్ హైప్డ్ మూవీ ఇదే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ తెలుగు ఆడియన్స్ ఇదే సినిమా కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉంది దర్శక ధీరుడు రాజమౌళి, అలాగే మన టాలీవుడ్ కాదు ఇకపైన హాలీవుడ్ సూపర్ స్టార్. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే అంటారేమో. నాకు తెలిసి నెక్స్ట్ సినిమా అయినా హాలీవుడ్ డైరెక్టర్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో హాలీవుడ్ సూపర్ స్టార్ మన మహేష్ బాబు గారు, వీళ్ళ కాంబోలో వారణాసి సినిమా రాబోతుంది. సో ఏంటంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి ఈ సినిమాకి సంబంధించి డే 1 కలెక్షన్ ఓపెనింగ్స్ ఎంత ఉండే అవకాశం ఉంది అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు అప్పటి వరకు ఇండియాలో ఏప్రిల్ 7 వరకు ఇండియాలో ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని ఖచ్చితంగా వారణాసి సినిమా బ్రేక్ చేస్తుంది. సో వారణాసి మూవీకి సంబంధించి తర్వాత రికార్డ్ ఏదైనా సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అని పక్కన పెడితే, కానీ వారణాసి మాత్రం అప్పటి వరకు ఉన్న అన్ని సినిమాలకు సంబంధించిన రికార్డ్స్ని బ్రేక్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే పుష్ప 2 294 కోట్లు. సో అప్పుడు నేను రిపోర్ట్ ఏంటంటే 303 కోట్లు వసూలు చేస్తుంది అని చెప్పి, ఎందుకంటే మన దగ్గర బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మన ఛానల్లో ఎక్కువగా చెప్పుకుంటాం కాబట్టి అప్పుడు చెప్పడం జరిగింది 303 కోట్లు వసూలు చేస్తుంది పుష్ప 2 అని చెప్పి అనుకోవడం జరిగింది. బట్ 294 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక మైనస్ పాయింట్ ఎక్కడ పడిందంటే కర్ణాటకలో బెనిఫిట్ షోలు పుష్ప 2కి అలౌట్ చేయలేదు. దానివల్ల కొద్దిగా కలెక్షన్స్ అయితే తగ్గింది. కానీ ఆల్మోస్ట్ లేకపోతే ఒకవేళ కర్ణాటకలో కూడా బెనిఫిట్ షో నడిస్తే ఖచ్చితంగా 300 కోట్లకు పైగా పుష్ప 2 వసూలు చేసేది, మొదటి సినిమా అయ్యేది. అయితే ఇప్పుడు వారణాసి గురించి మాట్లాడుకుందాం. సో మన తెలుగులో ఇప్పటివరకు నెట్ కలెక్షన్స్ 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి త్రిబుల్ ఆర్ సినిమా, ఇంకోటి పుష్ప 2 సినిమా. ఈ 2 సినిమాలు కూడా ఒక సినిమా 104 కోట్లు, ఒక సినిమా 103 కోట్లు. కొన్ని ప్లేసెస్ రిపోర్ట్స్ ఉంటాయన్నమాట. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం నెట్ కలెక్షన్ వచ్చేసి త్రిబుల్ ఆర్ 105 కోట్లు, పుష్ప 2 త్రిబుల్ ఆర్ 104, 105 కోట్లు ఉంది. పుష్ప 2 అనేది 102 నుంచి 103 కోట్లు ఉంది. అంటే ఈ 2 సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. మిగతా ఏ సినిమాలు కూడా వసూలు చేయడం జరగలేదు. తిరిగి వారణాసి ఇప్పుడు వచ్చే చాలా సినిమాలు కూడా 100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ ఈజీగా వసూలు చేస్తాయి. సో ఏంటంటే ఈ సినిమాలు మొదటి రోజు ఈజీగా 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమాలు మన తెలుగులో 2 సినిమాలు, ఒకటి పుష్ప, ఇంకా త్రిబుల్ ఆర్ తెలుగులో. అయితే హిందీలో మరి పుష్ప డే 1 కలెక్షన్ ఎంత, అలాగే త్రిబుల్ ఆర్ డే 1 కలెక్షన్ ఎంత అంటే త్రిబుల్ ఆర్ డే 1 కలెక్షన్ వచ్చేసి కేవలం 20 కోట్ల రూపాయలే. త్రిబుల్ ఆర్ డే 1 కలెక్షన్ కేవలం 20 కోట్ల రూపాయలే హిందీ నెట్. కాకపోతే ఎస్ఎస్ రాజమౌళి గారి మార్కెట్ మరి హిందీలో 20 కోట్ల రూపాయలే అంటే కాదు. ఏదైతే బాహుబలి 2 సినిమా వచ్చిందో బాహుబలి 2 సినిమా అనేది హిందీ నెట్ కలెక్షన్ 41 కోట్ల నుంచి 45 కోట్ల మధ్యలో వసూలు చేయడం జరిగింది బాహుబలి 2 అనేది. మరి పుష్ప 2 డే 1 ఎంత వసూలు చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే అదొక మ్యాజిక్ ఫిగర్. అప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో ఏ హిందీ సినిమాగా అందుకునే రికార్డ్ని ఆ సినిమా అందుకోవడం జరిగింది. దాదాపుగా 72 కోట్ల రూపాయలని మొదటి రోజు పుష్ప 2 వసూలు చేసింది. అంటే అక్కడ మన తెలుగు మార్కెట్ వాల్యూ చెప్తున్నాను నేను, హిందీ మార్కెట్లో. ఇక్కడ ఓన్లీ రాజమౌళి గారు ఇంకా పుష్ప 2 అని చెప్పట్లేదు, మన తెలుగు మార్కెట్ విలువ చెప్తున్నాను. 72 కోట్ల రూపాయలు మొదటి రోజు పుష్ప 2 రాజమౌళి గారి మార్కెట్ ఆల్మోస్ట్ 40 నుంచి 45 కోట్ల రూపాయలు. అలాగే ఈ 2 సినిమాలకు సంబంధించి డే 1 ఇండియాలో నెట్ కలెక్షన్ ఎంత అన్ని భాషల నుంచి పుష్ప 2 ఇంకా త్రిబుల్ ఆర్ అని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే త్రిబుల్ ఆర్ డే 1 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 133 కోట్ల రూపాయలు. అలాగే పుష్ప 2 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 164 కోట్ల రూపాయలు. అంటే ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా కూడా 200 కోట్ల నెట్ కలెక్షన్ని అందుకోలేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమా కూడా 200 కోట్ల నెట్ కలెక్షన్ని అందుకోలేదు. అయితే ఈ 2 సినిమాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఓవర్సీస్ మార్కెట్తో కలిపి త్రిబుల్ ఆర్ సినిమా వచ్చేసి 223 కోట్ల రూపాయలు వసూలు చేసింది. పుష్ప 2 వచ్చేసి దాదాపుగా 294 కోట్ల రూపాయలు. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మన తెలుగు మార్కెట్ విలువ మీకు తెలవడానికి, ఈ విలువ తెలుస్తేనే, ఈ వాల్యూ తెలుస్తేనే మనం తర్వాత వారణాసి మూవీకి సంబంధించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు వారణాసి గురించి మాట్లాడుకుందాం. సో తెలుగులో ఇప్పటివరకు 100 కోట్లకు పైగా 2 సినిమాలు నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. అది పుష్ప 2 ఇంకా త్రిబుల్ ఆర్. ఈ 2 సినిమాలు 100 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. 105 కోట్ల వరకు అనుకోండి 2 సినిమాలు కూడా కలిపి. సో ఏదైతే వారణాసి సినిమా వస్తుందో వారణాసి సినిమా ఉగాది రోజున వస్తుంది. దీనికి ప్రీమియర్స్ ఉంటాయి. అలాగే మోస్ట్ హైప్డ్ మూవీ ఇప్పుడు సినిమాలో, అలాగే మన డివోషన్కి సంబంధించి, మన భారతీయ సంస్కృతికి సంబంధించి, మన రాముల వారి పాత్రకు సంబంధించి అలాంటి సినిమా, ఒక డివోషన్కి సంబంధించిన సినిమా కరెక్ట్ ఒక పండుగ రోజు, ఉగాది పండుగ రోజు వస్తుంది. కాబట్టి నాకు తెలిసి ఈ సినిమా తెలుగులో నెట్ కలెక్షన్ ప్రీమియర్స్తో కలిపి, ఇది ఓన్లీ ఇండివిజువల్ కాదు, ప్రీమియర్స్తో కలిపి నాకు తెలిసి ఈ సినిమా 135 కోట్ల నుంచి 145 కోట్ల రూపాయలు ఈజీగా వసూలు చేస్తుంది. మొదటి రోజు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి మూవీ మొదటి రోజు తెలుగు నెట్ కలెక్షనే ప్రీమియర్స్తో కలిపి 145 కోట్ల రూపాయలు, 135 నుంచి 145 కోట్ల రూపాయలు
వసూలు చేస్తుంది ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయినా సరే. 145 కోట్ల రూపాయలని తెలుగు నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. ఇక నెక్స్ట్ మన తెలుగు సినిమాలకు తెలుగు మార్కెట్ తర్వాత అతిపెద్ద మార్కెట్ ఏంటంటే ఖచ్చితంగా హిందీ మార్కెట్. సో హిందీ మార్కెట్లో రాజమౌళి గారి వాల్యూ వచ్చేసి 45 కోట్ల రూపాయలు, మన తెలుగు సినిమా వాల్యూ వచ్చేసి 72 కోట్ల రూపాయలు. పుష్ప 2 వారణాసి మూవీని మనం మీడియాలో తీసుకుందాం అంటే అటు మరీ 40 కోట్లు కాదు, ఇటు మరీ 70 కోట్లు కాదు, ఒక 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ఈ సినిమా హిందీలో. అది ఎప్పుడు అంటే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నార్త్ మార్కెట్లో, కానీ ఇప్పటివరకు మన మహేష్ బాబు గారు ఒకసారి కూడా హిందీ మార్కెట్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా ఇప్పటివరకు తీయలేదు, ముఖ్యంగా పాన్ వరల్డ్ సినిమాతో వస్తున్నాడు. సో ఈయన మార్కెట్ 60 కోట్లు ఉండొచ్చా అంటే వారణాసి సినిమాలో మనకు మహేష్ బాబు గారిని రాముల వారి పాత్రలో చూపిస్తున్నారు. దానికి సంబంధించి కానీ ఒక గ్లిమ్స్ పడిందా ఖచ్చితంగా మొదటి రోజు నార్త్ మార్కెట్ కలెక్షన్స్ తగలబడిపోతాయి. దానికి సంబంధించి ఒక్క త్రిబుల్ గుర్తుందా, త్రిబుల్ రామ్ చరణ్ గారు గెటప్ పడితే ఏ విధంగా నార్త్ మార్కెట్ని మొత్తం ఆకర్షించిందో, సో అదేవిధంగా మహేష్ బాబు గారు రాముల వారి పాత్రలో కనిపించినప్పుడు ఖచ్చితంగా నార్త్ మొత్తం ఊగిపోతుంది. ఎందుకంటే రాజమౌళి గారే స్పెషల్గా చెప్పడం జరిగింది, మహేష్ బాబుని రాముల వారి పాత్రలో చూసినప్పుడు నేను అలాగే చూస్తున్నాను, నా ఫోన్ పైన వాల్ పేపర్ పైన పెట్టుకున్నాను, తర్వాత ఎవరైనా చూస్తానని దాన్ని డిలీట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ కొన్ని ఏఐ పిక్స్ కూడా రావడం జరిగింది. మహేష్ బాబు గారు రియల్గా ఏ విధంగా రాముల వారి పాత్రలో ఉంటారనేది ఖచ్చితంగా ఆ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్ వచ్చిన రోజు ఖచ్చితంగా నార్త్ మొత్తం షేక్ అయిపోతుంది. అందుకే హిందీ మార్కెట్లో ఒక 60 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 50 నుంచి 60 కోట్లు. సో 60 కోట్లు అనుకుందాం. తెలుగు మార్కెట్లో 145 కోట్ల రూపాయలు, హిందీ మార్కెట్లో 60 కోట్ల రూపాయలు. ఇక మిగతా కన్నడ, మలయాళం, ఇంకా తమిళ మార్కెట్ నుంచి అక్కడ కన్నడ లాంగ్వేజ్ నుంచి మనకు ఎక్కువ రావడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం బాహుబలి త్రిబుల్ సినిమాకు ఆల్మోస్ట్ ఒక 15 కోట్ల వరకు రావడం జరిగింది. కాబట్టి ఈ సినిమా కూడా ఒక 15 కోట్ల రూపాయలు వేసుకొని మిగతా 2 స్టేట్ నుంచి 15 కోట్ల రూపాయలు వేసుకున్న ఒక 30 కోట్ల రూపాయలు మనకు ఈ మిగతా మార్కెట్ నుంచి రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా తెలుగు, హిందీ ఇంకా మిగతా మార్కెట్ నుంచి కలిపి మొదటి రోజు ఇండియాలో ఈ సినిమా ఓన్లీ నెట్ కలెక్షన్స్ రూపంలోనే 225 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఓన్లీ నెట్ కలెక్షన్స్ రూపంలోనే 225 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా కూడా 200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ వసూలు చేయలేదు. అయితే మొదటి సినిమా అవబోతుంది వారణాసి, దాదాపుగా 225 కోట్ల రూపాయలని ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేస్తుంది. సో 225 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ అంటే దీనికి గ్రాస్ వచ్చేసి 40 కోట్ల 50 లక్షల రూపాయలు ఆడుతుంది. అంటే ఓవరాల్ గా వారణాసి సినిమా మొదటి రోజు ఇండియాలో 265 కోట్ల 50 లక్షల రూపాయలు, అంటే 265 కోట్ల రూపాయలు అనుకోండి. 265 కోట్ల రూపాయలని ఓన్లీ ఇండియాలోనే ఈ సినిమా వసూలు చేస్తుంది, 265 కోట్ల రూపాయలని. సో ఓకే, ఇండియన్ మార్కెట్లో అయితే ఈ సినిమా దాదాపుగా 265 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్ కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. మరి ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటివరకు మన తెలుగు మార్కెట్లో ఎక్కువ కలెక్షన్ అందుకున్న సినిమా ఏదంటే మళ్ళీ పుష్ప 2. పుష్ప 2 ఆల్మోస్ట్ ఓవర్సీస్ మార్కెట్లో 70 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. డే 1 కలెక్షన్ వచ్చేసి పుష్ప 2 సినిమా. సో మన తెలుగు మార్కెట్ విలువ అక్కడ 70 కోట్ల రూపాయలు అనుకోండి. అండ్ ఇది వారణాసి, ఇది గ్లోబల్ సినిమా, దాంతో రాజమౌళి గారికి ఒక మంచి పేరు ఉంది గ్లోబల్ స్థాయిలో. సో ఏంటంటే ఈ సినిమా మళ్ళీ 120 కంట్రీస్లో 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. ప్రతి దేశం నుంచి ఎక్కువ వద్దు, 120 దేశాలు అంటే మన దేశం పక్కన పెడితే ఇంకో 119 దేశాలు, సరే ఆ 19 దేశాలు కూడా పక్కన పెట్టి మిగతా 100 దేశాల నుంచి యావరేజ్గా ఒక దేశం నుంచి ₹1 కోటి వేసుకున్నా సరే 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు. మన ఇండియాలో 265 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ మార్కెట్లో ఇంకో 100 కోట్ల రూపాయలు. అంటే మొదటి రోజు ఈ సినిమా 365 కోట్ల రూపాయలని ఈజీగా అలా ఓకగా వసూలు చేస్తుంది. కానీ నా ప్రెడిక్షన్ ఏంటంటే సినిమా దగ్గరకు వస్తున్న కొద్దీ, సినిమాలోంచి కంటెంట్ బయటకు వస్తున్న కొద్దీ ఈ సినిమా 400 కోట్లను దాటి 500 కోట్ల వరకు కూడా డే 1 నెట్ కలెక్షన్. ఇది ఓవరాల్గా ఓవర్సీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియన్ మార్కెట్ నుంచి ఎంత కొట్టినా ఒక 250, 260, 270, ఒక 300 కోట్ల వరకు అనుకోవచ్చు. కానీ మెయిన్ మనకు డిపెండ్ అయ్యేది ఎక్కడంటే ఓవర్సీస్ మార్కెట్లో. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేయగలిగితే ఈ సినిమా అంతవరకు వెళ్ళగలదు. సో ఇప్పుడు ప్రజెంట్ రిపోర్ట్ ప్రకారం మనకు ప్రతి దేశం నుంచి ₹1 కోటి వేసుకున్నా కానీ, 100 కంట్రీస్ నుంచి ఒక 100 కోట్ల రూపాయలు వేసుకున్నా కానీ సినిమా ఈజీగా 365 కోట్ల రూపాయలని అయితే పక్కగా వసూలు చేస్తుంది ఇప్పటికి వస్తున్న రిపోర్ట్ ప్రకారం. బట్ చెప్పాను కదా, వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే సినిమాలో నుంచి కంటెంట్ బయటకు ఎప్పుడైతే వస్తుందో, చూసినప్పుడు వారెవ్వా ఏం తీసాడో రాజమౌళి అన్నప్పుడు, ఆ గ్లిమ్స్ వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు, ట్రైలర్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది కదా, అప్పుడు సినిమాకి సంబంధించిన గ్రోత్ అనేది, ఆ మొదటి రోజు కలెక్షన్స్ అనేది ఇంకా అలవోకగా పెరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ అనేది మనకు గ్లిమ్స్ రూపంలో, టీజర్ రూపంలో, ట్రైలర్ రూపంలో వచ్చినప్పుడు ఎక్సలెంట్గా కానీ అనిపించిందా, మొదటి రోజు సినిమా ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం మూచకోత గొయ్యగలుగుతాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మినిమం 150 కోట్లు వసూలు చేయగలుగుతాయి. మినిమం 150 కోట్ల వసూలు చేయగలిగితే ఒక ఇండియన్ సినిమా. ఎందుకంటే ఇది అన్ని ఫార్మాట్లో వస్తుంది, 3DX వస్తుంది, 4D వస్తుంది, హైమాక్స్ సంబంధించి, అలా ప్రతి ఫార్మాట్కి సంబంధించి వస్తుంది. కాబట్టి ఈ సినిమా కానీ ఓవర్సీస్ మార్కెట్లో ఒక 150 కోట్ల పైగా వసూలు చేయగలుగుతాయి. అదృష్టం బాగుండి ఒక 200 కోట్ల వరకు వెళ్ళగలిగితే కూడా ఈ సినిమా మొదటి సినిమా అవబోతుంది 500 కోట్ల కలెక్షన్ డే 1 వసూలు చేసే సినిమా. సో ఇది ఎప్పుడు కూడా అసాధ్యం అనుకోవద్దు, మనకు ఇండస్ట్రీలో అన్ని సాధ్యమే. మనం అనుకోలేదు ఎవరు కూడా పుష్ప 2 మొదటి రోజు 294 కోట్లు వసూలు చేస్తుందండి. వసూలు చేయలేదా? చేసింది. ఏది కూడా
ఇండస్ట్రీలో అసాధ్యం మాత్రం కాదు, అన్నీ సాధ్యమే. సో ఏంటంటే డే 1 కలెక్షన్ ఇప్పటి ప్రకారం అయితే 365 కోట్ల పైగా ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. అండ్ సినిమాకి సంబంధించిన కంటెంట్ ఓవర్సీస్ మార్కెట్ డిపెండ్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా డే 1 వారణాసి సినిమా 500 కోట్ల వసూలు చేసే సత్తా కూడా ఈ సినిమాకు ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి? వారణాసి సినిమా మొదటి రోజు ఎన్ని కోట్ల వసూలు చేసే అవకాశం ఉంది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.